ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. మనలో భక్తిపరులైన వాళ్ళు నిత్య సాధన చేస్తూ ఉన్నారు. కొందరు సహస్రనామాలని పారాయణం చేస్తూ ఉంటే, కొందరు రామనామాన్ని, శివనామాన్ని, విష్ణునామాలను వేల సంఖ్యల్లో చేస్తూ ఉన్నారు నామ సంకీర్తనల రూపంలో. కొంతమంది ఏకాదశి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇలా పూజలు, అర్చనలు, జపము, ధ్యానము ఇత్యాది మార్గాలలో అందరూ కూడా దేవుణ్ణి మెప్పించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే మనం అనుకోవాలా. శివ శివ అష్టకము, లింగాష్టకము, బిల్వాష్టకము ఇట్లాంటి అష్టకాలు చదువుతున్నప్పుడు కూడా ఫలశ్రుతి చెప్తూ వాళ్ళు అంటారు, శివలోకమవాప్నోతి శివేన సహమోదతే అనుకుంటూ, విష్ణునా సహమోదతే అనుకుంటూ చెప్తా ఉన్నారు. వైకుంఠలోకానికి చేరి వాళ్ళతో కలిసి ఉంటారు అన్నట్లుగా. అయితే నామరూపాలు శాశ్వతమైనవి కాదు. ఈ నామరూపాలకి ఆధారమైన ఆ మూలతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి మహర్షులు తెలియజేస్తూ ఉన్నారు. కఠోపనిషత్తు 2వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ వల్లిలో యమధర్మరాజు చెప్తా ఉన్నాడు. అది ఎవరి గురించి చెప్తున్నాడు అంటే, ఈ విషయాన్ని సామవేద సంబంధమైన కేన ఉపనిషత్తులోను, కృష్ణయజుర్వేద సంబంధమైన తైత్రీయోపనిషత్తులోను ఆయా మహర్షులు దర్శించిన అంశాన్ని ధృవీకరిస్తూ యమధర్మరాజు చెప్తా ఉన్నాడు. సామవేద సంబంధమైన కేన ఉపనిషత్తులో 1వ ఖండము 5 నుండి 8 మంత్రాలలో ఒక విషయం చెప్పబడింది. అదేంటంటే, వాక్కుల చేత ప్రకటితం కానిది, అన్ని వాక్కులకు ఆధారమైనది ఏదో అది, కంటి చూపుకు అందనిది, అన్ని చూపులకు ఆధారమైనది ఏదో అది, చెవుల ద్వారా వినడానికి అవకాశం లేనిది ఏదో, చెవులకు వినికిడి శక్తిని ప్రసాదించింది ఏదో అది, శ్వాస ద్వారా తెలుసుకోవడానికి వీలు లేనిది ఏదో, ఆ శ్వాసకు ఆధారమైనది ఏదో అది బ్రహ్మము. మనం ఇక్కడ ఉపాసిస్తున్నది ఏది కూడా పూర్ణ బ్రహ్మము కాదు అని చెప్పేసి ఆ మంత్రాలలో మనకి తెలియజేయడమైనది. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అన్న మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. తదేవ బ్రహ్మత్వం విద్ధి, అదే దేవుడు అని గ్రహించు. నేదం యదిదం ఉపాసతే, ఇక్కడ నీవు ఉపాసిస్తున్నది ఏది కూడా పూర్ణ బ్రహ్మము కాదు అని చెప్పేసి సామవేదపు కేన ఉపనిషత్తు 1వ ఖండం 5 నుంచి 8 మంత్రాలలో ఈ విషయాన్ని ప్రకటించారు. తనకు ఏ ఆధారము లేక తాను అన్నింటికీ ఆధారంగా ఏది ఉందో అదే బ్రహ్మము, అదే దేవుడు. తదేవ బ్రహ్మత్వం విద్ధి అని తెలుసుకో, అదే దేవుడని తెలుసుకో. ఇక్కడ మనం ఉపాసించేది పూర్ణ బ్రహ్మము కాదు. నా ఇదం యద ఇదం ఉపాసతే, నేదం యదిదం ఉపాసతే అని కేన ఉపనిషత్తు స్పష్టపరిచింది. ఇదే విషయాన్ని తైత్రీయ ఉపనిషత్తు భృగువల్లి 1వ అనువాకంలో తెలియజేస్తూ ఉన్నారు. ఏమనంటే, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తత్ విజిజ్ఞాసస్వ తదు బ్రహ్మ ఇతి అని ఆ అనువాకంలో స్పష్టపరిచారు. యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎవ్వరి నుండి ఈ సమస్త జీవజాలము ఆవిర్భవించినదో, పుట్టుచూ ఉన్నదో, ఏన జాతాని జీవంతి, ఎవరి నుండి పుట్టి ఇక్కడ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాయో, యత్ ప్రయత్యభిసంవిశంతి, చిట్ట చివరికి లయమై ఎవరిలో కలిసిపోతాయో, తద్ విజిజ్ఞాసస్వ, ఆ తత్వాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలా. ఆ తత్వమే బ్రహ్మము, దేవుడు. తత్ బ్రహ్మ ఇతి అని
తైత్రేయ ఉపనిషత్తు భృగువల్లి 1వ అనువాక మంత్రాలలో స్పష్టంగా చెప్పారు. ఇదిగో ఇలాంటి దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే మనం చేస్తున్న లోక సంబంధమైన ఉపాసనల వల్ల ప్రయోజనం లేదు అని యమధర్మరాజు కూడా కఠోపనిషత్తులో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 1వ అధ్యాయము 2వ వల్లి 23వ మంత్రంలో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నాయం ఆత్మ ప్రవచనేన లభ్య నమేధయా న బహునా శ్రుతేన ఏమే వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణుతే తనోగం స్వాం అనే మంత్రంలో యమధర్మరాజు ఏం చెప్తా ఉన్నారు? నాయం ఆత్మ ప్రవచనేన లభ్య నా అయం ఆత్మ ప్రవచనేన న లభ్య. ఎక్కువగా ప్రసంగాలు చేయడం ద్వారా ఆత్మ లభించదు. నమేధయా, నీకు ప్రపంచ మేధావులలో గొప్ప మేధావులు అన్న పేరు ఉన్నా సరే ఆ మేధస్సు ద్వారా ఆత్మ లభించదు. నా బహునా శృతేన, అనేక శ్రవణాలను వినడం వల్ల, సప్తాహాలు కానీ భాగవత రామాయణాలు కానీ పురాణాలు కానీ ఇట్లాంటివి అనేకం వినడం వల్ల కూడా ఆ ఆత్మ లభించదు. ఎవరికి లభిస్తుంది మరి అంటే, ఏమే వైష వృణితే తేన లభ్య, ఎవరైతే ఆత్మను మాత్రమే కోరుకుంటారో అన్యము కోరుకోరో, స్థూల సూక్ష్మ కారణ శరీర తత్వాలన్నింటినీ దాటి కేవల ఆత్మస్థితిలో మాత్రమే నిలకడ ఉండి స్థిరంగా నిలబడి ఆత్మను మాత్రమే, తన స్వస్వరూపాన్ని మాత్రమే అమితంగా ప్రేమించే వారికి ఆ ఆత్మ లభించిద్ది అని చెప్పేసి చెబుతున్నారు. తస్యైస ఆత్మ వివృణితే తనూగస్వాం, ఆ ఆత్మ ఎంచుకున్నది శ్రేష్టమైన ఆ పరబ్రహ్మము తన స్వస్వరూపానికి ఎవరికి ప్రకటితం అవ్వాలా అనేది తానే ఎంచుకొని ప్రకటితం అవుతుంది. అయితే అలా ఆ పరబ్రహ్మము మన ఆత్మస్వరూపంగా ప్రకటితం అవ్వాలంటే మనం అర్హతను సాధించుకోవాలా, ఆ పరిశుద్ధతని సాధించుకొని ఉండాలా. అప్పుడే తనకు తానుగా ప్రకటితం అవుతుంది అని చెప్పేసి యమధర్మరాజు తెలియజేస్తా ఉన్నాడు నచికేతునితో. కాబట్టి బుద్ధిజీవులమైన మనమందరము కూడా వివేకముతో ఆలోచన చేసి స్థూల శరీర సంబంధమైన కోరికలను నెరవేర్చుకోవడము అనేది తగ్గించుకోవాలా. తదుపరి అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటికి సంబంధించిన అంశాలను కూడా దాటిపోవాలా. ఆ తదుపరి కారణ శరీరము, కారణ శరీరం అంటే పాప పుణ్యాలు వాసనారూపములో స్టోరేజ్ అయి ఉన్న ఆది శరీరము. పాపపుణ్యాలు అనేవి వాసనలుగా ముద్రించబడి ఉంటాయి. అలాంటి దానిని కూడా దాటి కేవల ఆత్మను మాత్రమే కోరుకునేవాడు ఎవరైతే ఉన్నాడో అతడు ఆ ఆత్మయందు స్థిరంగా నిలబడి ఉంటే అప్పుడు ఆత్మ తనను తాను తన స్వరూపాన్ని అతనికి ప్రకటితమవుద్ది. ద్రష్టవ్య, మంతవ్య, నిధిదాసితవ్య అని మహర్షులు చెప్పిన ఆ స్థితిని మనం అనుభూతి చెందడానికి అవకాశం ఏర్పడిద్ది. కనుక మహాత్ములైన ఈ మహర్షులు చెప్పిన అంశాన్ని మనం చక్కగా వివేచన చేసి చూసుకొని అనిత్యమైన వాటిని వదులుకుంటూ వాటిని దాటి ముందుకు పోయి శాశ్వతమైన ఆ ఆత్మస్థితిలో నిలబడడానికి మనం ప్రయత్నం చేస్తాముగాక ఆ దేవదేవుడు ఇందుకు మనకి సహాయం చేస్తాడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరి తరపున ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరికీ మేలు కలగాలని శుభకామనలతో స్వస్తి. ఓం నమస్తే.